మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాం మనం ఇప్పుడు. ఇది మన రికార్డింగ్ నెంబరు 91 అన్నమాట. 13వ అధ్యాయం అయిన 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగము ఇప్పుడు స్టార్ట్ అవుతోంది మనకి చెప్పుకోవటానికి. ఇక్కడ మనం ప్రకృతి పురుషుడు అనే పదాలను ఎక్కువ వాడుతూ ఉంటాం మామూలుగా. చాలా ఏదైనా ఒక మంచి విషయాలు మాట్లాడుకునేటప్పుడు ప్రకృతి పురుషులు అనేది మాట వస్తూ ఉంటుంది. అట్లాగే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము అనే రకరకాల జంట పదాలు ఉన్నాయి. ఈ జంట పదాలకి అర్థం తెలిసినట్టే ఉంటుంది కానీ కంప్లీట్గా తెలియదు. ఏం చెప్తూ ఉన్నారంటే ఇక్కడ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల హృదయంలో అంతఃసాక్షి అయిన ఈశ్వరుడు సాక్షాత్తు ఉన్నందువల్ల, లోపల సాక్షిగా ఆ ఈశ్వరుడే ఉన్నందువల్ల మనకు ఒక అద్భుతమైన ఉపకారం జరుగుతుందిట. ఎంత వివరంగా చెబుతున్నారంటే ఇక్కడ ఏమిటో ఉపకారం, మనకి ఏదైనా తెలియలేదు అని తెలియటం ఎంతో గొప్ప ఉపకారం. ఎందుకంటే తెలిసింది అనుకున్నామంటే తలుపులు మూసేస్తాం, మనం ఇంకా ఏది తెలుసుకోలేము. తెలియదని కూడా తెలియకుండా బతికేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. అట్లా కాకుండా తెలియదు అని తెలియటం అనేది పరమాత్మ హృదయంలో ఉన్న ఈశ్వరుడే సాక్షాత్తు తెలియజేస్తాడు మనకి. ఈ 3 జంట పదాల అర్థము ఎలా తెలుస్తుందో కనుక్కుందాము. అంతేకాక ఇక్కడ ఇంకా ఈ కాస్త చిన్న పేరలో చాలా గొప్ప విషయాల్ని చెప్పారు. ఇక్కడ ఏమిటి చెప్తూ ఉన్నారంటే, భగవంతుడి దయ వల్లనే నాకు ఈ విషయం, లోపల ఉన్నటువంటి పరమాత్మ అంతర్యామి దయ వల్లనే నాకు ఇది తెలియలేదని తెలిసింది అని తెలుసుకోవటం ఒకటి. ఇంకా ఏమిటి, మన లోపల ఈ అనుగ్రహంగా ఉన్న వెలుగునే ప్రశ్నించుకోవాలట. ఎవరినో బయట గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎవరినో వెతుక్కొని ప్రతి వాళ్ళకి మన ప్రశ్నలు పోజ్ చేయటం, వాళ్ళు ఏదో చెప్పటం, మళ్ళీ అదే ప్రశ్న ఇంకొకళ్ళని అడగటం, ఇది కాదు పద్ధతి. మన లోపల వెలుగుగా ఉన్న ఈశ్వరుణ్ణే అడగాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అప్పుడే ఈ 3 జంట ప్రశ్నలకి కూడా సమాధానం వస్తుంది. ఏమిటి జంట ప్రశ్నలు? ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞేయము అనే పదాలకి అర్థం తెలుస్తుంది అంటున్నారు ఇక్కడ. 1వ నెంబర్ అయిపోయింది, ఒక ఫస్ట్ శ్లోకం అయిపోయింది. మొట్టమొదట క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే దాని గురించి, ఈ వెలుగుకి ఎదురుగా, లోపల దైవంగా ఉన్న వెలుగుకి ఎదురుగా ఈ పరిప్రశ్న చేద్దాము అని రాస్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. అంటే లోపల ఉన్నవాడినే లోపలికి ప్రశ్న పంపించి ఆగితే అదే సమాధానం వస్తుంది. ఎంత అద్భుతమైన విషయమో. ఈ వెలుగునకు ఎదురుగా నిలిపెదముగాక పరిప్రశ్నమును అని చెప్పారు ఇక్కడ. క్షేత్రము అనే పదానికి భూమి మీద ఒక ప్రదేశం, భూమి మీద ఒక ప్రదేశం అని అర్థం, మామూలు సామాన్య అర్థం. క్షితి అంటే సామాన్యమైన భూమి. క్షేత్రము అదేదన్నా ఒక విశేషం ఉంటేనే అది క్షేత్రం అవుతుంది. ఎట్లా క్షేత్రం అవుతుందిట? ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నారు ఋషులు, అక్కడ హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, తపస్సులు చేస్తారు, అనేక రకాల మంచి కార్యక్రమాలు, భోజనాలు పెడతారు. అన్ని రకాల కార్యక్రమాలు జరిగినప్పుడు అది పుణ్యభూమి అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఆ ప్రదేశం అంతా సంస్కరించబడింది, అందువల్ల అది పుణ్యభూమి అయింది. దివ్యక్షేత్రము, పుణ్యక్షేత్రము అని మనం అంటాం కదా. క్షేత్రం అనేది అక్కడ చెబుతూ ఉన్నారు. మామూలుగా ఉండేది క్షితి అనబడుతుంది. ఇట్లా ఏదన్నా అక్కడ మంచి మంచి విషయాలు జరిగినప్పుడు అది క్షేత్రం అవుతుంది. అంటే పెద్దవాళ్ళు ఎవరో ఇదివరకు అక్కడ ఉన్నారు, ఇవన్నీ చేశారు, సత్కర్మలు చేశారు, అటువంటి చోటైతేనే పుణ్యక్షేత్రం లేకపోతే దివ్యక్షేత్రం అని పిలవాల్సి వస్తుంది. ఇంకొక మాట చెబుతున్నారు, అంతకుముందున్న కాలం నుంచి సహజంగా న్యాచురల్గా దైవానుగ్రహ రూపమైన వర్షము పడు చోటు. వర్షం అనేది దైవానుగ్రహం కాకపోతే ఏమిటి? వాన వచ్చిందని తిట్టుకోకూడదు ఎప్పుడు మనం. ఆ నీళ్లు లేకపోతే మనం ఎలా బతుకుతాం? ఇదంతా దైవకృప, దైవం చేసేటటువంటి కార్యక్రమం అని గుర్తుపెట్టుకొని అన్నీ ఆమోదించటం, గౌరవించటం, సృష్టిని గౌరవించటం, ప్రకృతిని గౌరవించటం నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే అనుగ్రహ రూపంగా ఉన్న వర్షం పడే చోటు, విత్తనాలేస్తే మొలకలు వచ్చే చోటును కూడా క్షేత్రము అంటారు అని చెప్తూ ఉన్నారు. ఎంత బాగుందో ఈ మాట. సారవంతమైన పొలం అన్నమాట క్షేత్రము అంటే. సారవంతం, మొక్క పెడితే, గింజ పెడితే, విత్తనం పెడితే మొక్క వస్తుంది, అది అక్కడ గొప్పతనం.
ఇంకొకటి ఏమిటి, నరజన్మ రూపంగా మనకి శరీరం వచ్చింది, మనిషిగా శరీరం వచ్చింది. ఈ మనిషి అనే శరీరాన్ని కూడా మనం మంచి పనులు చేసి, సత్కర్మలు చేసి, మంచి విషయాలు చేసి దీన్ని కూడా పండించుకోవచ్చు. అందుకని దీన్ని కూడా క్షేత్రము అని పేరు వచ్చిందిట. ఈ దీంట్లో ఇంకా వివరంగా మనకేం చెబుతున్నారు, గుర్తు చేస్తున్నారు. దీన్ని కూడా బీడుగా చేయమాక నాయన, కలుపు మొక్కలన్నీ మొలిచి అడ్డమైన మొక్కలు, ఉమ్మెత్త చెట్లు, ముళ్ళ చెట్లు మొలిపించవాక నీ శరీరం అనే క్షేత్రంలో శుచి శుభ్రత నేర్పించు, యజ్ఞము, దానము, తపస్సు మొదలైనవన్నీ చెయ్యి, పూజ చేయి, హోమాలు చేయి. ఇవన్నీ చేయటం వల్ల నీ శరీరమే ఒక క్షేత్రం అయిపోతుంది. ఎలా అయితే భూమి మీద ఒక చోటుని క్షేత్రం చేస్తున్నావో నీ శరీరం అనే చోటుని కూడా క్షేత్రం చేసుకుని ఆయన అని చెప్తూ ఉన్నారు. అట్లా సంస్కరించబడినప్పుడు మాత్రమే ఇది రామనామ క్షేత్రము, ఇది సత్యధర్మాశ్రమము, ఇది ఇంకో ఆశ్రమము, ఇవన్నీ ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఆ చోటు శుద్ధి చేయబడింది, ఆ చోటు క్షేత్రమైపోయింది, సారవంతమైపోయింది అని చెప్తూ ఉన్నారు. సో ఉమ్మెత్తలు, జిల్లేళ్ళు, పిచ్చి మొక్కలేమి పెరగకుండా పొలాన్ని ఎంత జాగ్రత్త చేసుకుంటామో అలాగే మనంగా ఉన్నటువంటి ఈ దేహాన్ని కూడా చక్కగా మంచి బుద్ధితో, మంచి సత్కర్మాచరణతో బాగు చేసుకోమని చెప్పి చెబుతూ ఉన్నారు. మన వ్యవసాయము చేయని వాని బుద్ధి ఈ దేహమును బంజరు భూమిలో, అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పారు కదా. వ్యవసాయం అంటే ఏమిటో ఇక్కడ ఇంకా వివరంగా చెబుతాను. కలుపు మొక్కలన్నీ తీసేసి, అక్కర్లేని విషయాలన్నీ తీసి పక్కన పెట్టి ఏది చెయ్యాలో చెయ్యవలసినవి మటుకే చేసుకుంటూ, ఇతరులకు సహాయంగా ఉంటూ, సత్కర్మలు చేస్తూ, తపస్సు చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, సాధన చేసుకుంటూ, చెయ్యవలసిన పని చేస్తూ, ఇంకొకరికి బాధ కలిగించకుండా, నువ్వు బాధపడకుండా బతకటం అనే ప్రాసెస్ నేర్చుకోవటమే వ్యవసాయం ఇక్కడ. అప్పుడు బుద్ధి ఏకముఖం అవుతుంది. వ్యవసాయాత్మకమైన బుద్ధి ఏకముఖంతో పనిచేస్తుంది. ఎలా అయితే పిచ్చి మొక్కలు, ముళ్ళ మొక్కలు ఉంటే వాటి మధ్యలో మనం వరి పంట వేస్తే వస్తుందా? రాదు కదా. అవి ఎక్కువ బలంగా పెరుగుతాయి, ఇది పెరగదు. అందుకని చెప్తూ ఉన్నారు, అవన్నీ తీసేయాలి, అక్కర్లేని విషయాలన్నీ తీసి అవసరమైనవి చేసి మన వ్యవసాయాత్మకమైన బుద్ధిగా తయారు చేసుకొని, ఏకముఖం చేసుకొని దీన్ని కూడా క్షేత్రం చేసుకొని ఆయన ఇది కూడా క్షేత్రమే అని చెప్తూ ఉన్నారు. దేహంలో ఉన్న అనేక శక్తుల్ని, ప్రజ్ఞల్ని అన్నిటినీ పరిశ్రమ చేసి చక్కగా పాదులు చేసి నీళ్లు పెట్టి అనుగ్రహం అనే జలం ప్రవహించటానికి అనుకూలంగా నువ్వు చేస్తే క్షేత్రం వంటి నీ దేహం పళ్ళొస్తాయి, పూలొస్తాయి, కళకళలాడిపోతుంది, నీ దేహం క్షేత్రమైపోతుంది అంటున్నారు. అప్పుడు ఆ వచ్చిన ఫలాల్ని తహతహపడేవాడు, ఏదో వాడుకోవాలని తహతహపడేవాడు యజమాని అవుతాడు, కానీ తోటమాలి కాదు. నువ్వు తోటమాలివవు. తోటమాలివైనప్పుడు నీకు నీ దేహం మీద నీకు స్వామిత్వం వస్తుంది. ఇంకోళ్ళ చోట చేయించుకోవటం, దాంతో వాళ్ళు చేసిన పనికి ఫలితాన్ని నువ్వు లాక్కోవటం, ఇవి నీకు ఉపయోగించవు, నీ ఉన్నతికి ఉపయోగించవు. నీకు అవి అప్పటికప్పుడు బాగున్నాయి అని అనిపించవచ్చు, అది చాలా పొరపాటైనటువంటి దోవ. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని చెప్తూ ఉన్నారు. సర్వసమర్పణ బుద్ధితో తన తోటలోనే పనిచేశాడు విష్ణు చిత్తుడు. అట్లా ఎలా జీవించాడు ఆ విష్ణు చిత్తుడు? వాళ్లే నిజమైన, అటువంటి వాళ్లే నిజమైన తోటమాలురు. వాళ్లే తమ దేహాన్ని క్షేత్రంగా ఎరిగిన వాళ్ళు. వాళ్ళనే కృష్ణుడు క్షేత్రజ్ఞులనెను అని చెప్పాడు. కృష్ణుడు వాళ్ళ గురించే అని చెప్పారు. 2వ నెంబర్ శ్లోకం అయిపోయింది. క్షేత్రాన్ని తెలిసినవాడు ఎట్లా ఉంటాడు, వాడిని ఎట్లా గుర్తించాలి అని అడగంగానే కృష్ణుడు నేనే క్షేత్రజ్ఞుడిని అని చెప్పేశాడు శుభ్రంగా అర్జునుల వారికి. ఆ నేను అనే మాటకు సరి అయిన అర్థం తెలిస్తేనే ఆ ప్రశ్నకి సమాధానం కూడా అర్థమవుతుంది. పొలానికి మంచి రైతు ఎట్లా సేవ చేస్తాడో, యోగి అయినవాడు దేహానికి, ఇంద్రియాలకి యోగాభ్యాసము అనే సేవ చేస్తాడట. అప్పుడు మాత్రమే నేను అనేటటువంటి మనలో ఉన్న ఈశ్వరుడు, మనం కాదు, ఇక్కడున్నది ఈశ్వరుడే అనే విషయం, నేనే దేవుణ్ణి, నాలో ఉన్నవాడే దేవుడు, నేను ఈ సో అనే మాట కాదు, పేరు కాదు, ఆకారం కాదు అని తెలుస్తుందిట మనకి. ఆ కృషి లేనివాడు నేనంటే మనస్సు అనుకుంటాడు, లేకపోతే తెలివితేటలు అనుకుంటాం, రాంగ్ ట్రాక్లో పడతాం అన్నమాట. అలాగే దేహానికి ఏదైనా జబ్బు చేయగానే కింద పడిపోతాం. వెంటనే
ఎంత బాగా చెబుతున్నారు. కాలికి జబ్బు చేస్తే ఆ కాలిలో ఉంటాడట అప్పుడు వాడు. నాకు బాధ కలిగింది అనే మాట లేకపోతే ఎందుకు వస్తుంది? నువ్వు ఆ కాల నీకెందుకు బాధ కలుగుతుంది? నువ్వు ఆ కాల అని అనుకుంటున్నావు కాబట్టి నీకు బాధ కలిగింది. అంతర్యామి అయిన ఈశ్వరుడే తాను అని తెలిసిన వాడే క్షేత్రజ్ఞుడు. కృష్ణుని పొడుపు కథకు అదే అర్థం. దాన్ని తెలియటానికి అష్టాంగ యోగ సాధనం చెప్పబడింది. నా లోపల అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు అని తనలో ఈశ్వరుణ్ణి గుర్తించటం, అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా సాధన చేసుకోవటం అష్టాంగ యోగ సాధన చెప్పారు. అందుకనే అన్నారు, ప్రతి సంవత్సరం తన పంట తను పండించుకుంటూ పొలమును సేవించటం అంటున్నారు ఇక్కడ మాస్టర్ గారు. సేవించటం అంటే భూదేవతని భూమాతని సేవించటం అనే ప్రాసెస్లో జీవించేవాడికి ఆ పంట గురించి పొలం గురించి చక్కటి అవగాహన ఉంటుంది. అదే రకంగా సరైన ఆధ్యాత్మిక సాధన చేసేవాడికి ఈ శరీరమే క్షేత్రము, నేను తాను అనబడేవాడే అంతర్యామి కాబట్టి నేనే క్షేత్రజ్ఞుణ్ణు అని గీతాచార్యుడు చెప్పిన మాట చక్కగా అర్థమవుతుంది. అన్ని దేహాల్లోనూ ఉన్న నేను తాను అనే అంతర్యామియే క్షేత్రజ్ఞుడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే రెండిటి మధ్యలో ఉన్న జ్ఞానమే ఆత్మజ్ఞానం. దానికోసమే జీవిత సాధనం చేసేవాడు జాగ్రత్తగా తన క్షేత్రమైన దేహాన్ని, ఇంద్రియాలని, వాటి ప్రవృత్తులని ఏవి ఎలా ఉన్నాయో జాగ్రత్తగా గమనించుకొని తెలుసుకున్నప్పుడే వాటిని ఎలా వాడుకోవాలో అనేటటువంటి స్కిల్ తెలుస్తుంది. అవతలి వాళ్ళల్లో మనం ఎన్నైనా గమనిస్తాం, కానీ మనలో గమనించుకోవటం చేత కావాలి. అది అక్కడే స్కిల్ అనేది ఉన్నది, అక్కడే ప్రోగ్రెస్ అనేది కూడా ఉన్నది, వేరే ఇంకేమీ లేదు. అది మటుకు తప్పకుండా మనల్ని మనం గమనించుకోవటం అనేది చేసిన కొద్దీ సాధన ఈజీ అవుతుంది. అట్లాగే ఎక్కడైనా పక్కదారి తప్పుతుంటే అది తప్పు గ్రహించి వెనక్కి రావటం అనేటటువంటిది చక్కగా జరుగుతుంది. క్షేత్రజ్ఞుని ప్రభావం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది అంటున్నారు. 3, 4 శ్లోకాలు అయిపోయినాయి. ఈ దేహం అనే క్షేత్రాన్ని గురించి పూర్వం ఋషులు ఎన్నో విధాలుగా సంకీర్తన చేశారట. వేదంలో ఛందస్సులు అనే ప్రకృతి శాస్త్ర రహస్యాలు అనేక విధాలుగా గానము చేస్తూ ఉన్నారు. గానమే అంటే ఛందస్సు అనేది బహుశా రిథమ్ అనుకుంటారు. రిథమిక్గా వచ్చేటటువంటి విషయాలన్నీ సృష్టిలో అనేక ఉన్నాయి కాబట్టి సంవత్సరం ఎలా నడుస్తుంది, ఆ ఋతువులు ఎలా వస్తాయి, ఏ ఋతువుల్లో జీవరాశుల నిర్మాణాలు జరుగుతాయి, అదంతా నిజంగా మన ప్రకృతిని గమనించగలిగితే అద్భుతమైన సిస్టమేటిక్ తాళలయాత్మకమైనటువంటి గానమే ఇది. నిజంగా అంత అద్భుతంగా ఎక్కడ ఏమీ తేడా లేకుండా మనకు ఆ ప్రకృతిని చూడటం చేత కాదు, కానీ ఏదో చెట్లు పూలు చూసి ప్రకృతి అనుకోవటం కాకుండా మొత్తంగా ఒక్కసారి దాన్ని కనుక మనం అవగాహన చేసుకోవాలని ట్రై చేస్తే ఇక్కడ ఎంత బాగా చదువుతున్నారంటే వసంత చైత్రం రాగానే చెట్లు చిగురించటం, కోయిలలు కూయటం, మామిడి చెట్లు పూత పుయ్యటం, ఈ వింతలన్నీ ఋతువులు అనబడే ఛందస్సుల గానములే అంటున్నారు. ఛందస్సులు అనే మాటని ప్రకృతిలో ఎంత అద్భుతంగా వాడారో, అసలు ఛందస్సు ఇదేనన్నమాట. మాసాలు, పక్షాలు, తిథులు, నక్షత్రాలు, వారాలు అనేవన్నీ గతులు తప్పకుండా తాళలయాత్మకంగా ప్రవర్తిస్తూ ఉన్న కాల విభాగ వైభవాలన్నీ ఛందస్సులే అని ఇక్కడ చక్కగా చెప్పారు. ఛందస్సు అంటే ఏమిటి అని మనకు ఒక అవగాహన, ఏదో పద్యాలు రాయటానికి ఛందస్సులని కాకుండా అసలు నిజంగా ఛందస్సు అంటే ఏమిటి, అందులో ఋతువులను అనుసరించి జీవరాశులు పుట్టడం, ఎటువంటి జీవరాశులు ఏ ఋతువుల్లో పుడతాయి, జనన మరణాల గణ విభజన ఎంత బ్యూటిఫుల్గా. వానాకాలం వచ్చి వాన రాగానే పురుగులు వస్తాయి, దీపం పురుగులు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఉన్నట్టుండి మళ్ళీ చాలా తొందరగా చచ్చిపోతాయి. జీవరాశుల జనన మరణ గణ విభజన అంటున్నారు. అద్భుతంగా జరుగుతుంది ఇది. సంవత్సర చక్రంలో నెల అనేటటువంటి మాసము అనేటటువంటి ఒక భాగం ఉంది. అందులో పూర్ణిమ, అమావాస్య అని 2 భాగాలు ఉన్నాయి. ఇవి పితృదేవతలకు మార్గాలు. ఈ పూర్ణిమ, అమావాస్య కూడా గర్భధారణ, జననము మొదలైన విభాగాలకి ఈ పూర్ణిమ, అమావాస్యలు ఛందస్సులుగా పనిచేస్తాయిట. ప్రకృతిలోని దేశకాలన్నీ కూడా దేశకాలముల ఛందస్సు విభాగాల్లో నిర్మాణమైన సృష్టి విజ్ఞాన గ్రంథమే వేద సంహిత అనబడును. అంటే సృష్టిలో ఉన్న రహస్యాలన్నీ కూడా
ఛందస్సుల రహస్యాలన్నీ మనకి విప్పి చెప్పేదే వేద సంహిత అన్నమాట. అందులో ఈ విచిత్రాలన్నిటినీ గమనించి నడుపుతూ ఉన్న దేవతలు ఉన్నారట. వాళ్ళే ఆ దేవతల్లో ఒక జాతి వాళ్ళే ఋషులు అని చెప్పి చెప్తూ ఉన్నారంటే ఎవరు చేయకుండా ఏది అవదు. ఈ ప్రకృతి నడవడానికి ఎంతమందో ఋషులు తలా ఒక చెయ్యి వేస్తున్నారు. ఆ ఋషులే ఒక జాతి దేవతలు అంటున్నారు. వాళ్ళు చెదురుగా నరదేహాలు కూడా ధరించి వస్తారు. అంటే మనకి ఋషులంటే శరీరం మనుషులే ఋషుల కింద లెక్క. ఇక్కడ వేరే శరీరాలు ధరించిన వాళ్ళని కూడా చెప్తూ ఉన్నారన్నమాట ఋషులని. అంటే దేవతలు అన్నారు కాబట్టి మన మానవ శరీరాలు కాదు. ఇక్కడ కొంతమంది మానవ శరీరాలు కూడా ధరించి వచ్చి మన భాషల్లో ఉన్న ఈ ఛందస్సుల గానం కూడా చేస్తూ ఉంటారట. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ దేహాలు తయారు చేసే విజ్ఞానము అనబడే క్షేత్ర విద్యను గురించి చక్కగా తెలిసి పాటలు పాడేవాళ్లే, పాటలాగా దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళుట ఋషులందరూ కూడా. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇవన్నీ చదువుతుంటే. ఈ దేహాన్ని, ఇంద్రియాలని, మనస్సుని ఎలా వాడుకోవాలి, ఇంద్రియార్థాలను ఎట్లా గమనించాలంటే ఇవి ఇంద్రియార్థాల మీదకి పారిపోతూ ఉంటాయి కదా ఇంద్రియాలు. కళ్ళు కనపడేదాన్ని చూస్తుంది, చెవులు వినపడేదాని మీదకి వెళ్ళిపోతాయి, ముక్కు కమ్మని వాసన వైపు వెళ్ళిపోతుంది. మంచి వాసన చెడ్డ వాసన వచ్చిందా అది అటు వెళ్ళిపోతుంది. నాలుకేమో రుచి మీదకి వెళ్ళిపోతుంది. ఈ ఇంద్రియార్థాల మీదకి ఎట్లా గమనించుకోవాలి ఇంద్రియార్థాలని, అధీనం తప్పకుండా క్షేత్రాన్ని ఎలా పంట పండించుకోవాలి. క్షేత్రం అనే మాట చాలా బాగుంది నిజంగా ఇక్కడ. ఎందుకంటే ఒక పొలాన్ని, ఒక ఫీల్డ్ని మనం వరి పంట వేయాలంటే ఎంత క్లీనింగ్ చేసి ఎంత పద్ధతిగా చేస్తే వరి పంట వేయగలుగుతాం మనం. ఆ పంట పండించుకోవడానికి ఎంత శ్రద్ధ కావాలో, అశ్రద్ధ జరిగిన చోట అడ్డమైన చెట్లు, ఉమ్మెత్తలు, జిల్లెళ్ళు మొలిచినట్టుగా ఇష్టాయిష్టాలు మనలో మొలుస్తాయి. అవన్నీ చూసుకుంటూ ఉండాలి. పంట పండనివ్వవు. కలుపు మొక్కలుంటే పంట ఎలా పండదో, మన ఇష్టాయిష్టాలు, మన అభిప్రాయాలు ఇవన్నీ కూడా కలుపు మొక్కలే. మనలో ఉన్న కలుపు మొక్కలను పక్కన తీసి పడేయటం. అదేవిధంగా సృష్టిలో ఉన్నటువంటి క్షేత్రంలో, భూమి తల్లిలో కూడా క్లీనింగ్ చేసుకోవటం, పంట పండించుకోవడం రెండూ ఒకటే అని ఎంతో బాగా చెబుతున్నారు. ఇంకా కూడా చెబుతున్నారు. బ్రహ్మసూత్రాలు అంటే ఏమిటో తెలియదండి అని అనుకుంటాం కదా. బ్రహ్మసూత్రాలు అంటే ఇక్కడ చెబుతున్నారు. బ్రహ్మసూత్రముల పదములలో కూడా ఈ విద్య సహేతుకంగా ఉపదేశించబడింది. ఈ క్షేత్రాన్ని ఎలా బాగు చేయాలి. బ్రహ్మసూత్రాలంటే ఏమిటి? సృష్టిలో బ్రహ్మ నుంచి మన వరకు ప్రసరించే వెలుగుల దారములే బ్రహ్మసూత్రములు. మనకు పరబ్రహ్మ దర్శనం కలగటానికి మన దాకా వచ్చిన వెలుగులు ఏమేమిటిట? వివేకము, పెద్దల సాంగత్యము, శాస్త్రజ్ఞానము, వినయ విధేయతలు, యోగము, తపస్సు అనే మార్గాలన్నీ వెలుగుల దారాల్లాగా అల్లి మన దాకా వస్తున్నాయి. వాని చివళ్ళు ఆ చివరలన్నీ ఆ వెలుగుల దారాల చివరలన్నీ మనలోనే ఉన్నాయిట. మనం ఆ దారం పట్టుకోవడం, వెళ్ళిపోవడం పైకి అంత తేలిగ్గా అల్లి పెట్టేట. పరబ్రహ్మ వస్తువుని చేరటానికి బ్రహ్మగారు మనం అక్కడికి వెళ్ళటానికి అన్ని దారాలన్నీ అల్లిపెట్టి ఆ చివళ్ళన్నీ మనలో పెట్టారట. అవే బ్రహ్మసూత్రములు. వాటిని అనుసరించే క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని పొందాలి. ఆ దారాలని పట్టుకునే మనం ఆ యోగాన్ని పొందాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. 91 అయిపోయింది మన రికార్డింగ్లో. అలాగే 5వ శ్లోకం కూడా అయిపోయింది.